ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటూ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్న భారతదేశపు మూలాల్లో ఆదివాసీ వాసనలు ఇంకా గుబాళిస్తూ మన చరిత్రకు అద్దం పడుతున్నాయి. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న పలు గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పాదాలు పడుతున్నా ఇంకా ఆదివాసీ మూలాలు కనిపిస్తూనే ఉన్నాయి. బోండా జాతి. ఈ ఆదివాసీ జాతికి చాలా ప్రాధాన్యత ఉంది. పూసల హారాలతో వస్త్రధారణ, కంఠాభరణాలు, చెవులకు పెద్ద రింగులతో జూకాలు, తల చుట్టూ కనిపించకుండా గుడ్డతో చుట్టడం, ఇలా అందానికి మరో పేరుగా ప్రకృతికి రూపంగా నిలిచే ఈ బోండా జాతి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. బోండా జాతిలో ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏం చేస్తుంటారు, వారు ఎక్కడ అనేదే ఈ కథ. ఒరిస్సాలోని వనకదిల్లి. ప్రతి గురువారం ఇక్కడ సంత జరుగుతుంది. ఇందులో ఏముంది, ప్రతి గిరిజన గూడెంలో జరిగే సంతలే ఇక్కడ కూడా అటవీ వస్తువులు దొరుకుతాయి అంతే కదా అనుకుంటారేమో. విదేశీయులు, పర్యాటకులు, విదేశీ ఛానళ్లు సైతం గురువారం అక్కడ వాలిపోతారు. ఎందుకంటే వందల చరిత్ర కలిగిన బోండా జాతి తమ పంటను, అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి ఆ సంతకు చేరుకుంటారు. అందులో కొందరు తమ జాతి వస్త్రధారణతో ప్రకృతి పరవశంతో అడుగులు వేస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారిలో కూడా మార్పు స్పష్టంగానే కనిపిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వారిలో కూడా మార్పు స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే అడవి బిడ్డలు కదా, వారిలో పెద్దగా ఆశ కనిపించదు. కేవలం 20 రూపాయల నోటు వారికిస్తే చాలు, చక్కగా మన వద్దకు వచ్చి ఫోటో తీయించుకుంటారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్రకృతి అందాల ప్రాంతం వనకదిల్లి ఒక్కసారైనా చూడాల్సిందే. ఎందుకంటే అక్కడి పరిసరాల్లో జలపాతాలు, ప్రకృతి అందాలు ఎంతో కనువిందు చేస్తాయి. మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రం, రాణి డూడుమా జలపాతాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.